యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి సుమారు 1500 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర శాఖల మంత్రులు రానున్న నేపథ్యంలో బహిరంగ సభ స్థలాన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. సభ స్థలం పరిశీలన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన సుమారు 1500 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర శాఖల మంత్రులు రానున్న నేపథ్యంలో బహిరంగ సభా స్థలాన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. సభాస్థలం పరిశీలన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య మాట్లాడుతూ జూన్ 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం కోసం వస్తున్న సందర్భంగా సభా స్థలాన్ని ఏరోప్లేన్ ల్యాండ్లను పరిశీలించారు. తెలంగాణ ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తారని తెలిపి వాటిని ఆచరణలో చూపిస్తున్నారని అన్నారు. ఈ మేరకు ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడి కొన్ని సంవత్సరాలుగా శాశ్వతంగా నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగిందన్నారు. 30 ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న గంధముల ప్రాజెక్టు 700 కోట్లతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 200 కోట్లతో యాదాద్రి మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం 183 కోట్లతో యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి కోసం 100 కోట్లతో 80 కోట్ల రూపాయలతో యాదగిరిగుట్టలో వేద పాఠశాల నిర్మాణానికి 46 కోట్లతో వేర్ హౌస్ గోదాములు 20 కోట్లతో కొలనుపాక కాల్వపల్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాల కోసం 15 కోట్లతో అదేవిధంగా మోటకొండూరు కేవలం మండలంగా గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని అందుకే ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల కోసం 3 ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించనున్నట్లు తెలిపారు. వీటన్నింటినీ శంకుస్థాపన చేసేందుకు జూన్ 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆలేరు నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. హెలిప్యాడ్ నుంచి ఇక్కడ దాకా వస్తారు బండి వచ్చినాక అక్కడ దిగుతారు. దిగినాక లెఫ్ట్ సైడ్ ఇవి ఉంటాయి వరుసగా. మనం ఇప్పటి వరకు అయితే 6 డిపార్ట్మెంట్ వచ్చినాయి, అన్ని శిలాఫలకాలు. ఈ 6 కూడా ఇక్కడ అన్ని కూడా మనం మళ్ళీ ఆటోమేటిక్ పెడతాము స్విచ్ ఒక్కగానే అంత కూడా ఒకేసారి ఇక్కడనే జిల్లాలో స్పాట్ 100 కోట్లు. ఆలేరు గత 30 సంవత్సరాలుగా ఎదుస్తున్నటువంటి గంధమల్ల ప్రాజెక్టు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మొన్ననే జియో శాంక్షన్ చేసి 700 కోట్లతోటి దానికి స్టోన్ అయిపోతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలతో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి సుమారు 50 నుంచి 60 వేల మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇలా జనాలు చూస్తుంటే మేము ఇంకా పెద్ద సంఖ్యలో వస్తామంటున్నాం. కాబట్టి ఎంతమంది వచ్చినా ఇలా పెద్ద ఎత్తున ఈ సభకు స్వాగతం పలకాల్సిందిగా ఆలేరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులు నమస్కారం. రేపు 6వ తారీఖున ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆలేరు నియోజకవర్గానికి ఒక వరంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటి ఇనాగ్రేషన్కి వస్తున్న సందర్భంగా ఇలా మా పెద్దలు భువనగిరి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు అందరం కలిసి సభాస్థలిని పరిశీలించుకొచ్చేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రతి ఎమ్మెల్యేతోటి 1 to 1 మాట్లాడి మీకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఏదైతే శాశ్వత పనులున్నాయో
వాటిని పరిష్కరిస్తా అని చెప్పి గత 2 మాసాల కిందనే మా ఎమ్మెల్యేలకు చెప్పడం, ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మా ప్రాంత అభివృద్ధి అవుతుందని చెప్పి మేము ఎంతో ఆశపడ్డా కానీ గత 30 సంవత్సరాల కళ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇవాళ మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం, R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇవాళ కళ నెరవేరబోతుంది. వాటికి పెద్ద ఎత్తున సుమారు ఆలయ నియోజక అభివృద్ధికి 1500 కోట్లతోటి రేపు 6 తారీఖున గౌరవం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఆలేరుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను శాంక్షన్ చేసి ఓ పక్క సంక్షేమం చేస్తూ అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ఈ ప్రాంత చిరకాల ఆకాంక్ష గంధమల్ల ప్రాజెక్టును ఇనాగ్రేషన్ ఫౌండేషన్ వేయడానికి మెడికల్ కాలేజ్ కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇతరత్ర గోడౌన్స్ అనేక కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా బహుశా ఇన్ని పనులు ఎప్పుడు కూడా జరగలేదు, ఇంకా ముందు కూడా జరగవు. అన్ని కార్యక్రమాలు చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం, అట్లనే మాకు భువనగిరి నియోజకవర్గం కూడా మాకు సంబంధించి అనేక కాలువలు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలను శాంక్షన్ చేసారు. మరి ఆ పనులు కూడా మొదలు పెట్టుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే మాకు అవకాశం ఉండే ముందు వస్తారనుకున్నాం, ఇప్పుడు ఆల్రెడీ దిక్కొచ్చారు. ఆయనన్నా మంచిగా ఆయన బర్త్డే సందర్భంగానే ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. వారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కూడా చెప్తున్నాం. ఓకే, సో ఏదైనా ఈరోజు చాలా సంతోషం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజు ధనిక రాష్ట్రంలో ఏది జరగలే, సంక్షేమం జరగలే, అభివృద్ధి కార్యం జరగలే. మరి పూలే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టింది. ఇప్పుడు మనకు వచ్చిన నీళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రాలే. మరి ఆ కమిషన్లోను ఏదైతే విజిలెన్స్ కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, అక్కడ పీసీ గోస్ కమిటీ కానీ వీళ్ళన్నీ తప్పులు పట్టి మరి నోటీసులు ఇస్తే కూడా నోటీసులను ఎదుర్కొనే దమ్ము కూడా హరీష్ రావుకు, కేసీఆర్కి లేదు. అన్ని ఏ కార్యక్రమం చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులల్లో ముంచి మరి ఎట్లాంటి కార్యక్రమాలు లేదు. ఈరోజు ఇంద్ర అవుతున్నాయి. మరి అట్లనే రేషన్ కార్డులు ఇస్తున్నారు. రేషన్ కార్డులలో కొత్త సభ్యులను చేర్చిండ్రు. మరి రాజు కోసం